ఈ యాడ్స్ చూసిన తర్వాత ఆ రెవెన్యూ తీసుకొచ్చి మేము మళ్ళీ మార్కెట్లోంచి టోకెన్స్ కొని మేము బర్న్ చేస్తాం. పుట్ ఇట్ ఇన్ ద వైట్ పేపర్. అంతే కదా, మేము ఏదో చేస్తాం, మీరు వైట్ పేపర్లో పెట్టండి. మీరు వైట్ పేపర్లో మీరు 555 లొకేషన్ అన్నారు, ఎనీ టైమ్ యూ విల్ లాక్ ద టోకెన్స్ అంటే నేను చెప్తుంది. అంటే రగ్ పుల్ అంటే జస్ట్ సింపుల్గా బెచానా సర్దేస్తారు, ఇంకా డెవలప్మెంట్లో ఏముండవు, ఆ టోకెన్స్ అలా ఉంటాయి. మీరు ఆ టోకెన్స్ పట్టుకుని అట్లా 2 చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎక్స్ట్రీమ్. హాయ్ ఆల్, వెల్కమ్ టు ఫైనాన్స్ లోకం. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న కాయిన్ వచ్చేసి యునైటెడ్ స్మార్ట్ డిఫై అసెట్స్. ఇది వచ్చేసి ఒక మీమ్ కాయిన్, యాజ్ వెల్ యాజ్ దే జనరలీ డస్ ఎయిర్ డ్రాప్ కూడా చేస్తారు మీరు టోకెన్ హోల్డ్ చేస్తే. లెట్స్ గో అండ్ డీప్ డైవ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వెబ్సైట్ వచ్చేసి ఇదన్నమాట, వాళ్ళ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ ఇది. సో లెట్స్ గో ఇన్ టు దట్ బిఎస్సి స్కాన్. అంటే బిఎస్సి స్కాన్ అంటే యూ కెన్ గో డైరెక్ట్లీ అండ్ స్కాన్ దిస్ టోకెన్. అంటే స్మార్ట్ కాంట్రాక్ట్ ఎలా ఉంది, ఏంటి కోడ్ ఏంటి, ఇవన్నీ కూడా చూడొచ్చు. సో దీని గురించి ఆల్రెడీ నేను చిన్న అనాలిసిస్ చేసుకుని నేను ముందుగానే పక్కన పెట్టుకున్నా, సో దట్ మళ్ళీ మీకు టైం వేస్ట్ అవ్వకుండా. సో ఓవరాల్గా వీళ్ళ అలోకేషన్ వచ్చేసి మొత్తం టోటల్ కాయిన్స్ వచ్చేసి 999 మిలియన్. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 1 మిలియన్ తక్కువ 1 బిలియన్ టోకెన్స్ అన్నట్టు. యా, ఎందుకంటే 1000 మిలియన్ ఈజ్ 1 బిలియన్ కదా. యా, సో 555 మిలియన్ వచ్చేసి డైలీ రివార్డ్ పూల్. అండ్ దీస్ ఆర్ ఆల్ ద అలోకేషన్స్, మీరు చదువుకోండి ఆర్ ఎల్స్ జస్ట్ యాక్సెస్ ద వెబ్సైట్. ప్యాన్ కేక్ స్వాప్లో ఉంది వైట్ పేపర్, ఇది వైట్ పేపర్ చూద్దాం. ఓకే, సో వైట్ పేపర్ వచ్చేసి ఇది. ఈ ఈ టోకెన్ అయితే సారీ, ఈ లోగో అయితే అంత అపీలింగ్ అయితే లేదు, మార్చాలి వాళ్ళు. అండ్ సేమ్ అలొకేషన్స్ ఇక్కడ మీరు చూపిస్తున్నారు, హోల్ టు ఎర్న్ అండ్ లెర్న్ టు ఎర్న్. యోగా చేసిన ఆర్ మెడిటేషన్ చేసిన అండ్ ఏదో సమ్ క్వశ్చన్స్ అయ్యి అడగడం వల్ల ఇది వాళ్ళకి టోకెన్స్ అయితే ఎయిర్ డ్రాప్ చేస్తున్నారని విన్నాను. అండ్ ఇన్ ద సేమ్ వే ఈ పవర్ మనం ఇన్వైట్ చేస్తే 36 పవర్ వస్తుంది, అంటే అప్ టు 36 ఉంది. సో 36,000 టోకెన్స్ అయితే మనకి డైలీ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ 100 ఎక్స్పైరీ పెట్టారు. సో ఎవరైతే యాక్టివ్గా కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి మాత్రం US AAA కాయిన్స్ అయితే ఇస్తున్నారు. దట్స్ ఎ గుడ్ థింగ్. మీరు ఇక్కడ చూస్తే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కన్సర్న్, లాట్ ఆఫ్ థింగ్స్ విత్ దిస్. ఎందుకంటే ఇది ఫేక్. ఎందుకు ఫేక్ అంటున్నానంటే, మీరు ఇక్కడ చూస్తే మన చాట్ జీపీటీకి వెళ్ళిపోయి, నేను ఇది ఆల్రెడీ ఇచ్చాను, నేను సేమ్ ఫోటో సేమ్ పిక్చర్ నేను తీసి ఇచ్చాను. ఇది చాలా క్లియర్గా చెప్తుంది, చాట్ జీపీటీ ఆర్ ఓపెన్ ఏఐ ఎప్పుడు కూడా ఇలాంటి సర్టిఫికేషన్స్ ఇష్యూ చేయదు. మోర్ ఆఫ్ లైక్ దిస్ దే ట్రయింగ్ టు బిల్డ్ సంథింగ్ ఆన్ ద లైస్. ఇలాంటివి వైట్ పేపర్లో పెట్టారంటేనే అర్థం చేసుకోండి వీళ్ళు ఏ రకమైన గేమ్ ఆడుతున్నారు. ఓకే, వాట్ దే ఆర్ సేయింగ్ ఈస్ వెరిఫైడ్ బై బిఎన్బి చైన్ ఆన్ డ్యాబ్ బే. సి ఇప్పుడు డ్యాబ్ బే, ఇప్పుడు బిఎన్బి చైన్కి ఒక డ్యాబ్ బే అని ఉంది. డ్యాబ్స్ జనరల్గా వాళ్ళకి ఏంటి, డీసెంట్రలైజ్ అప్లికేషన్స్ కావాలి. సో ఈ డ్యాబ్ బే వాళ్ళకి కొన్ని ఆడిటింగ్ కావాలి. ఆడిటింగ్ ఏంది, నామ్కే ఆడిటింగ్ కావాలి. సో ఆ పెక్ షీల్డ్ సోర్స్ హ్యాట్ నుంచి ఒక ఆడిటింగ్ చేయించుకుని వచ్చారు వీళ్ళు. ఓకే, ఆడిటింగ్ది కూడా చూద్దాం పోయి. ఇప్పుడు ఈ ఆడిటింగ్కి వెళ్ళి చూద్దాము ఈ ఆడిటింగ్ ఏంది అనేది. సో వీళ్ళు ఒక కమిట్ నెంబర్ ఇచ్చారు, ఆ కమిట్ నెంబర్ ఇక్కడ నుంచి ఇక్కడికి మేము ఈ ఆడిటింగ్ చేసాము అంటున్నారు వాళ్ళు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఈ ఆడిటింగ్ చేశారు కాబట్టి మనం వెళ్దాం. ఎస్డి లైవ్ అని ఉంది. సో ఇది మనకి రెపోయే యాక్సెస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. జనరల్గా డ్యాప్స్ అంటే రెపో యాక్సెస్ పెడతారు, కానీ ఇక్కడైతే లేదు. సో ఈ కమిట్కి వెళ్దాం. ఈ కమిట్ ఏంది, ఇదైతే స్మార్ట్ డిఫై కోడ్ బేస్ అంటున్నాడు. ఓకే, ఈ కోడ్ బేస్కి కూడా యాక్సెస్ ఉంటుందని నేను అనుకోవట్లా. సో ఓవరాల్గా వీళ్ళు మొత్తం ఆడిటింగ్ జరిగిందా అంటే ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఏ కమిట్ నుంచి ఏ కమిట్ వరకు చేశారన్నది మనకు తెలియదు. సో దట్స్ ద థింగ్. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, వీళ్ళైతే మాత్రం కోడింగ్ అయితే చేశారు. ఎందుకంటే వీళ్ళ ప్లాట్ఫామ్ అయితే లాంచ్ అయింది అండ్ 2024 2023లో కూడా కమిట్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే జనరల్గా కోడింగ్ చేసేటోడు ఎవరైనా సరే కమిట్స్ చేసి ఇందులో పుష్ చేస్తాడనమాట. ఎన్ని కమిట్స్ చేశాడు, 3 కాంట్రిబ్యూషన్స్ చేశాడు, 6 కాంట్రిబ్యూషన్స్ చేశాడు, అట్లా. దే ఆర్ సమ్వేర్ 2024 ఇనిషియల్ ఇయర్ అంతా కూడా దే కాంట్రిబ్యూటెడ్ ఆన్ టు ద ప్లాట్ఫామ్ అన్నట్టు. యా, దట్స్ గ్రేట్.
ఇప్పుడు ఈ ఆడిటింగ్‌ది వి నెవర్ నో అన్నట్టు అన్నమాట. ఇంకా అది అది మనకు తెలీదు. అది ఏ కమిటీ నుంచి ఏ కమిటీకి చేశారో మనకు తెలీదు కదా! బేసికలీ. సో, వీళ్ళకి కొన్ని కన్సర్న్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఏందంటే, ఈ పెక్ షీల్డ్ వాళ్ళకి కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఈ పెక్ షీల్డ్ వాళ్ళు ఏమంటున్నారంటే, కీ ఫైండింగ్స్‌లో ట్రస్ట్ ఇష్యూస్ ఆఫ్ ది అడ్మిన్ కీస్ అంటున్నారు. మరి ఇది ఈ ఆడిట్ ఫైండింగ్స్ దీన్ని వీళ్ళు రిజాల్వ్ చేసుకొని మళ్ళీ వెళ్ళి క్లీన్ చిట్ తెచ్చుకున్నారా లేదా అనేది మనకు తెలియదు. దట్స్ నాట్ అవర్ కన్సర్నింగ్ పార్ట్. ఓకే. సో నేను ఆల్రెడీ ఈ బీఈపీ కాంట్రాక్ట్ని తీసుకుని నేను ఆల్రెడీ మీకు ఎలా అయితే నేను ఇక్కడ ఈ చాట్ జీపీటీలో ఈ ఫోటో పడేసానో అట్లా ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ మొత్తం పడేసా. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ సేమ్ స్మార్ట్ కాంట్రాక్ట్ టైం వేస్ట్ కాకుండా ఇక్కడ పడేశాను. సో వాట్ దే ఆర్ సేయింగ్ ఈస్ వార్నర్ హ్యాస్ అన్ మ్యాసివ్ సెంట్రలైజ్డ్ కంట్రోల్. మరి రేపు పొద్దున్న ఈ దీన్ని కావాలంటే ఓనర్ ఆపేయచ్చు. ఓకే. ఏమంటున్నానంటే ఇప్పుడు ఏదైనా బ్లాక్ చైన్ ఎందుకు పెడతాం డీసెంట్రలైజేషన్ కదా. సో ఒకటి కంట్రోల్ ఉండొద్దు అన్నట్టు. రేపు పొద్దున్న ఇప్పుడు బీటీసీ ఉంది. బీటీసీనిలో వాళ్ళు చేద్దాం అనుకున్న ఈ బ్లాక్ సైజు ఆర్ బ్లాక్ వెయిట్ కానీ ఏదైనా కానీ వాళ్ళు దే కుడ్ ఏబుల్ టు చేంజ్ ఇట్ కదా. సెగ్విట్ అప్లై చేశారు. తర్వాత ఈవెన్ దో కమ్యూనిటీ గాట్ టూ డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ దే డివైడెడ్ యాజ్ అన్ బీటీసీ అండ్ బీటీసీ క్యాష్. యా, we know all those what happened on those monumental historical uh, time strokes అని చెప్పొచ్చు లెట్స్ సే. ఇప్పుడు ఈ సో ఇది సెమీ కస్టోడియల్ టోకెన్ అట. సో యా, సీ దీస్ థింగ్స్, దీస్ ఆర్ ఆల్ ద రెడ్ ఫ్లాగ్స్ ఫర్ మీ. లిక్విడిటీ ఈజ్ నాట్ ఆటోలాక్డ్. యా, లిక్విడిటీ అయితే ఆటోలాక్ కాదు. హిడెన్ వైట్ లిస్ట్ ఆర్ బైపాస్ సిస్టమ్. ఓకే. కాంప్లెక్స్ opaque మెకానిక్స్, SD deployer, reader, backing logic. External contracts can change logic at any time. యా, ఇంత వనరబుల్గా ఉందన్నమాట. ఓకే. సి ఇక్కడ ఇంకోటి కూడా జరిగింది. ఇక్కడ క్రియేటెడ్ ప్రివిలేజ్డ్ వ్యాలెట్స్ అట. అంటే ఇక్కడ వైట్ లిస్టింగ్ ఆర్ ఒక బైపాస్ సిస్టమ్ చేసి దే మైట్ పుట్ సమ్ ఫండ్స్ ఇంటూ సమ్ అదర్ వ్యాలెట్స్. మేబీ దిస్ ఈజ్ అన్ అలౌడ్ థింగ్. ఎందుకంటే వాళ్ళు కొన్ని వ్యాలెట్స్లో ఇన్సైడర్ వ్యాలెట్స్కి వాళ్ళకి కొన్ని ప్రీ సేల్స్ అయితే చేసుకున్నారు కదా. ఓకే, దాట్ ఈస్ ఆల్సో గుడ్. దట్స్ ఆల్సో ఇట్స్ అ న్యాచురల్ థింగ్ ఎనీవేస్. I just don't want to go into a lot of things, but there are a lot of red flags over here. సో ఓవరాల్గా నేను అడిగింది ఏంటంటే హనీ పాట్ అండ్ రగ్ పుల్కి రిస్క్ ఎంత ఉంది అని అడిగా మన చాట్ జీపీటీని. సో వాట్ ఇట్ సెడ్ ఈస్ హనీ పాట్కి అయితే రిజల్ట్స్ విల్ బీ ఓకే. హనీ పాట్కి అయితే ఓకే, నేను స్మార్ట్ కాంట్రాక్ట్ ఇమ్మని అడిగింది, ఇచ్చాను. సేమ్ స్మార్ట్ కాంట్రాక్ట్ మళ్ళీ నేను ఏదో స్మార్ట్ కాంట్రాక్ట్ మార్చేసాను అనుకుంటారు. యునైటెడ్ స్మార్ట్ డిఫై అసెట్స్దే స్మార్ట్ కాంట్రాక్ట్ వచ్చేసి వాట్ ఇట్ ఈస్ సేయింగ్ ఈస్ హనీ పాట్ హనీ పాట్ చేయడానికైతే అంటే కంప్లీట్గా బ్లాక్ చేసేస్తారు. వానర్ మొత్తం ఫుల్ కంట్రోల్ తీసుకుని అండ్ లిక్విడిటీ జస్ట్ మీరు ఆల్రెడీ మీరు యూఎస్ త్రిబుల్ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసు మీకు, వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేస్తారు కానీ మీరు బయటికి తీయలేరు. దట్స్ హౌ ద థింగ్స్ వర్క్స్. సో ఆ హనీ పాట్ అయితే హై రిస్క్ ఉందని చెప్తుంది. అండ్ రగ్ పుల్ అంటే జస్ట్ సింపుల్గా బెచానా సర్దేస్తారు. ఇంకా డెవలప్మెంట్లో ఏముండవు, ఆ టోకెన్స్ అలా ఉంటాయి. మీరు ఆ టోకెన్స్ పట్టుకుని అట్లా అట్లా రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎక్స్ట్రీమ్ రిస్క్ అట. యా, దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ రెడ్ ఫ్లాగ్. సో ఓవరాల్గా ఇప్పుడు మనం వైట్ పేపర్ కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ డిస్క్లైమర్స్ ఇచ్చారు. యు ఆర్ ద హోల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ యువర్ ఫండ్స్. కానీ స్మార్ట్ కాంట్రాక్ట్లు అయితే స్మార్ట్ కాంట్రాక్ట్లు అయితే ఇష్యూస్ ఉన్నాయి. కానీ వీళ్ళ ఆడిటింగ్స్ అయితే సరిగ్గా జరగలేదు. వీళ్ళ ఆడిటింగ్స్ ఓపెన్గా వాళ్ళ నేను కావాలంటే నేను కమిట్స్లోకి కూడా వెళ్ళి నేను కోడ్ చూడగలను. కానీ ఐ హ్యావ్ దట్ క్యాపబిలిటీ ఆఫ్ డూయింగ్ దట్, బట్ దే డిడ్ంట్ ఓపెన్ ఇట్. ఓకే, అది వాళ్ళ ఇష్టం. అగైన్ అది అది నార్మల్గా అయితే నేను అనుకోవడం అయితే ఇది ఒకవేళ డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్ అయితే కోడ్ ఓపెన్గా పెట్టాలి. అండ్ మీరు ఇంకొక వాదన లేపుతారు ఏంటంటే కోడ్ ఓపెన్గా ఎట్లా పెడతారు. కోడ్ ఓపెన్గా పెడతారు, ఏముంది అందులో. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కానీ అందులో ఉన్న సీక్రెట్ కీస్ అన్నీ కూడా మీరు వేరే .env మీరు అసలు కమిటే చేయరు కదా. సో దట్స్ ద థింగ్.
సో మీరు డెవలప్మెంట్ చేసుకునేంత వరకు లోపల పెట్టుకుంటారు. ఒకసారి డిప్లాయ్ చేసాక కోడ్ యూ నీడ్ టు ఓపెన్ ఇట్ కదా. మీరు ఆడిటింగ్ ఎందుకు ఇచ్చారు మరి ఇంకప్పుడు? మరి ఆడిటింగ్ సర్టిఫికేట్స్ ఇవ్వడంలో అర్థమేముంది? మరి ఏ కమిటీ నుంచి ఏ కమిటీకి ఆడిటింగ్ జరిగిందో మాకు తెలియాలి కదా. అండ్ దెర్ ఇస్ అన్ ఇష్యూ. ఈ టెక్షీల్డోడు ఆల్రెడీ ఏదైతే మీకు చెప్పిన దాన్ని మీరు కరెక్ట్ చేసుకున్నారో లేదో కూడా ఇవ్వలేదు కదా. జస్ట్ మే 15 2024 మీరు చేయించారు, కథం అయిపోయింది అంతే. ఇది కూడా ఎందుకంటే ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ డిప్లాయిడ్ ఇన్ టు దట్ బిఎన్బి డ్యాప్, వాట్ ఇట్ ఈస్, డ్యాబ్ బే, దీనిలోకి డిప్లాయ్ అవ్వడానికి యూ డిడ్ దిస్, ఈ ఆడిటింగ్లు చేయించారు. యా. సో గైస్, మీరు మీరు చూసుకోండి ఇలాంటి టోకెన్స్. ఇప్పుడు యూటిలిటీ ఎంత ఉంది అన్నది కూడా మీరు చూసుకోవాలి కదా. కంపేర్ ఇట్ విత్ బ్రేవ్ ఆర్ బ్యాట్, అంటే బ్రేవ్ అంటే బ్రేవ్ బ్రౌజర్ అండ్ బ్యాట్ టోకెన్. కంపేర్ విత్ దోస్, కంపేర్ విత్ సమ్ అదర్ యూటిలిటీ ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ 555 ఎలోకేషన్ ఉంది, ఇది ఇచ్చేస్తారు, అలా ఎలోకేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు 555 million. అయిపోయిన తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి? అందరి దగ్గర టోకెన్స్ ఉంటాయి ఏంటి? ఆ టోకెన్స్ పట్టుకుని 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుని వెళ్ళిపోవడమా? లేకపోతే దే ఆర్ గెటింగ్ సమ్ యూటిలిటీ అండ్ దే గోన్ బర్న్ సంథింగ్. అసలు బర్నింగ్ మెకానిజం పెట్టారా? అసలు బర్నింగ్ అనే వర్డే ఇందులో కనపడలేదు నాకైతే. బర్నింగే కనపడలేదు. అంటే అసలు బర్నింగే లేకపోతే ఆ, అసలు ఇంకా ఇంకా అందులో యూటిలిటీ ఏమొస్తుంది? సప్లై ఏం తగ్గుతుంది? అసలు మీరు స్కేర్సిటీ ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు? These are all the concerning things for me. These are all the red flags to not letting me to invest into this project. సో ఇవన్నీ కూడా పాజిటివ్గా తీసుకోండి. పాజిటివ్గా తీసుకుని ఈ పాయింట్స్ని అడ్రస్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ యు ఆర్ ఎన్ మ్యాసివ్ ప్రమోటర్ ఆఫ్ యుఎస్ త్రిబుల్ ఏ, ఫస్ట్ అడ్రస్ దీస్ ఇష్యూస్, ఆస్క్ దెమ్ టు రిమూవ్ దిస్ కైండ్ ఆఫ్ ఈ ఈ సర్టిఫికేషన్స్ తీసేయమనండి ఫస్ట్ అర్జెంటుగా. ఈ చూస్తుంటే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఓకే, ఇవి తీసేసి జెన్యున్గా మీకు ఏం తెలుసు, మీకేమొచ్చు అవి పెట్టుకుంటూ వచ్చి మీరు ప్రాజెక్ట్ నడుపుకుంటే బాగుంటుంది. అండ్ ఇన్ ద సేమ్ వే మీరు ఎట్లా పోనీ, లేకపోతే ఇప్పుడు ట్రెండింగ్ ప్రాజెక్ట్స్ లాగా యాడ్స్ క్లిక్ చేసి యాడ్స్ చూసిన తర్వాత ఆ రెవెన్యూ తీసుకొచ్చి మేము మళ్ళీ మార్కెట్లోంచి టోకెన్స్ కొని మేము బర్న్ చేస్తాం. పుట్ ఇట్ ఇన్ ద వైట్ పేపర్. అంతే కదా. మేము మేము ఏదో చేస్తాం, మీరు వైట్ పేపర్లో పెట్టండి, మీరు చేయరు. మీరు వైట్ పేపర్లో మీరు 555 లొకేషన్ అన్నారు, ఎనీ టైమ్ యూ విల్ లాక్ ద టోకెన్స్ అండ్ గో అవే. మీరు అసలు ఎవరో కూడా తెలియదు. యా, దట్స్ ఇట్. మీరు ఎట్లా నమ్ముతారు, ఏం చేస్తారు, అది ఇట్స్ యువర్ విష్, ఇట్స్ యువర్ మనీ. మీరు ఏదైనా చేసుకోండి మీ మనీతో. నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తా, అంతే. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టేక్ కేర్. నెక్స్ట్ టైం I will come up with some other token. But one thing is, there is one more token called FEG, feeding every gorilla. That's the same token from the same guys. So ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో ఒక టోకెన్ ఉంది, యు ఆర్ నాట్ కమిటెడ్ టు ఇట్. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉంది, యు ఆర్ నాట్ కమిటెడ్ టు ఇట్ అండ్ గోయింగ్ ఇన్ టు ద మల్టిపుల్ ప్రాజెక్ట్స్. సి, ఇన్వెస్టర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో ఉంటాడు, బట్ టీమ్ ఒక ప్రాజెక్టే ఉండాలి. ఇన్ని ప్రాజెక్టులు ఉండొద్దు. అండ్ మీరెందుకు ఈ జెన్జీ టోకెన్ ఎక్కడ పెట్టారు? సో నెక్స్ట్ టైం నేను జెన్జీ టోకెన్ గురించి నేను వీడియో చేస్తా. అండ్ ఇన్ ద సేమ్ వే నేను ఈ ఎఫ్ఈజీ టోకెన్ గురించి చేస్తా. సో దీస్ ఆర్ ఆల్ యువర్ పార్ట్నర్షిప్స్ ఆర్ ఇట్స్ యువర్ ఓన్ ప్రాజెక్ట్స్, అదేది ఇట్స్ అన్ ఇష్యూ దాట్. ఓకే, ఎనీవేస్, ఇట్స్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇట్స్ యువర్ మనీ అండ్ టేక్ కేర్. I will get you back with some other token. Yeah. Thank you very much. Bye-bye. All content on this channel, including videos, posts, IPO updates, stock tips, crypto analysis, and mining projects, is for educational purpose only. I am not a SEBI registered financial advisor. Stocks, IPOs, cryptocurrencies, crypto mining involve high risk and returns are not guaranteed. Please do your own research or consult a professional advisor. This channel admins are not responsible for any profits or losses, and past performance does not guarantee the future results.